బయట వర్షం పడుతూ ఇంట్లో వేడి వేడిగా బోటి కర్రీ, ఇంట్లో ఉన్న గరం మసాలాలు, అలాగే ఆనియన్‌ని కొద్దిగా ఫ్రై చేసుకొని వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో మనం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాను కొద్దిగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము 5 మినిట్స్ మనము బోటి వేడి చేసుకొని ఉంటాం కదా! అది ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఇందులో సాల్ట్, కారం వేసుకొని కారం స్మెల్ పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటది ఈ ప్రాసెస్‌లో చేస్తే. ఇంకా నెక్స్ట్ మనము తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా! అది గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం మన బోటీకి పట్టేలాగా మసాలాలు ఒక 5 మినిట్స్ మగ్గనించుకొని, మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ ఏసుకొని ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మనము విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. నాది పెద్ద కుక్కర్ కాబట్టి నేను 3 విజిల్ పెట్టేశాను. ఇంకా నా కర్రీ రెడీ. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి.